అందరికీ నమస్కారం అండి. ఆస్ట్రాలజీ వాళ్ళ ఛానల్కి స్వాగతం. ప్రియమైన కర్కాటక రాశి వారు జూన్ 1 నుండి జూన్ 4వ తేదీ వరకు మీ జీవితంలో జరిగే కొన్ని పరిణామాలు మిమ్మల్ని ఆశ్చర్యకరానికి గురి చేయవచ్చు. చాలా రోజులుగా మీ మనసులో దాచుకున్న ఒక ఆలోచన ఇప్పుడు రూపం దాల్చే అవకాశం కనిపిస్తుంది. అయితే అదే సమయంలో మీరు నమ్మిన కొంతమంది వ్యక్తుల నిజస్వరూపం కూడా బయటపడే సూచనలు ఉన్నాయి. ఈ 4 రోజులు మీకు కేవలం సాధారణమైన రోజులు కావు. మీ ఆలోచనలో ఆర్థిక పరిస్థితుల్లో, కుటుంబ వ్యవహారాల్లో గమనించదగ్గ మార్పులు కనిపించబోతున్నాయి. ముఖ్యంగా చంద్రుడు మీ రాశికి అధిపతి కావడం వల్ల ఈ కాలంలో మీ భావోద్వేగాలు బాగా ప్రభావితం అవుతాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఈ జాతకాన్ని పూర్తిగా వినండి. చివర్లో చెప్పే సూచనలు మీకు ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 1వ తేదీన గ్రహస్థితి మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. చాలా రోజులుగా ఆగిపోయిన పనులు మెల్లగా కదలటం ప్రారంభం అవుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ప్రశంసలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాల కోసం ప్రయత్నిస్తే అనుకూల ఫలితాలు పొందవచ్చు. అయితే ఆదాయం వచ్చినంత వేగంగా ఖర్చు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలు, పిల్లల చదువులు లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు అకస్మాత్తుగా ఎదురవుతాయి. మీరు సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని భవిష్యత్ కోసం దాచుకోవడం మంచిది. ప్రేమ సంబంధాల్లో ఉన్న వారికి ఈరోజు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలను పెద్దవిగా తీసుకోవడం వల్ల అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. మాటల విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. జూన్ 2వ తేదీన మీ మనసు కొంత స్థిరంగా ఉండవచ్చు. చంద్రుని ప్రభావం వల్ల ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీరు చేయగలిగే పనుల గురించి కాకుండా జరగని విషయాల గురించి ఆలోచించడం తగ్గించాలి. ఉద్యోగంలో కొన్ని బాధ్యతలు పెరుగుతాయి. మీపై నమ్మకం ఉంచి అప్పగించిన పనులను సమయానికి పూర్తి చేస్తే మంచి గుర్తింపు మీకు లభిస్తుంది. ఆర్థికంగా చూస్తే ఈరోజు అప్పులు తీసుకోవడం లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. ఒక స్నేహితుడు లేదా బంధువు ఆర్థిక సహాయం కోరే అవకాశం ఉంది. సహాయం చేసే ముందు మీ పరిస్థితిని కూడా ఒకసారి పరిశీలించడం అవసరం. ఆరోగ్యం పరంగా తలనొప్పి, నిద్రలేమి లేదా అలసట వంటి సమస్యలు కనిపించవచ్చు. సరైన విశ్రాంతి తీసుకోవడం అవసరం. జూన్ 3వ తేదీ మీకు కొంత ప్రత్యేకంగా ఉండబోతుంది. ఈరోజు గ్రహస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. గతంలో చేసిన కృషికి మంచి ఫలితం మీకు కనిపించడం ప్రారంభం అవుతుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే మీరు ఆర్థికంగా చేసిన కొన్ని తప్పులు ఇప్పుడు గుర్తుకు వచ్చి బాధ కలిగించవచ్చు. గతంలో అవసరం లేని ఖర్చులు చేసినందుకు ఇప్పుడు కొంత ఒత్తిడి అనిపించవచ్చు. అయినప్పటికీ ఈ రోజు నుంచి ఆర్థిక ప్రణాళికలను సరిచేసుకునే అవకాశం లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం మీకు లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. వివాహం కాని వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులకు అనుకూలమైన రోజు. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జూన్ 4వ తేదీన మీ జీవితంలో ఒక కీలక మలుపు కనిపించవచ్చు. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న విషయం గురించి స్పష్టత మీకు లభించవచ్చు. ఉద్యోగస్తులు పదోన్నతి లేదా బాధ్యతల పెరుగుదల గురించి వార్తలు వినవచ్చు. వ్యాపారస్తులు కొత్త ప్రణాళికలు అమలు చేయడానికి ఇదే సరైన సమయం. అయితే ఈ రోజులు మీ ఆర్థిక వ్యవహారాల్లో అత్యంత జాగ్రత్త అవసరం. లాభాలు కనిపిస్తున్నాయనే కారణంతో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే తర్వాత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆన్లైన్ పెట్టుబడులు, కొత్త వ్యాపార భాగస్వాములు లేదా పెద్ద మొత్తంలో లావాదేవీల విషయంలో జాగ్రత్త ఉండాలి. ఎవరి మాటలను పూర్తిగా నమ్మకుండా స్వయంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఈ 4 రోజుల్లో మీకు ప్రధానంగా కనిపించే విషయం ఆర్థిక ఒత్తిడి మరియు భావోద్వేగాల మధ్య జరిగే పోరాటం. ఒకవైపు డబ్బు గురించి ఆలోచనలు, మరోవైపు కుటుంబ బాధ్యతలు మిమ్మల్ని కొంత గందరగోళానికి గురి చేయవచ్చు. అయితే గురుగ్రహ ప్రభావం వల్ల పూర్తిగా నష్టపోయే పరిస్థితులు కనిపించడం లేదు. సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే సమస్యలను అధిగమించగలుగుతారు. ముఖ్యంగా అనవసరమైన ఖర్చులను తగ్గించడం, అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండటం, కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈ కాలంలో ఒక ముఖ్యమైన గుణపాఠం కూడా లభించబోతుంది. ప్రతి ఒక్కరిని నమ్మడం మంచిది కాదు అనే విషయం కొన్ని సంఘటనల ద్వారా అర్థమవుతుంది. మీరు చూపించే ప్రేమకు
అందరూ అదే విధంగా స్పందించకపోవచ్చు. అందుకే భావోద్వేగాల కంటే వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు సాగటం అవసరం. మీలో ఉన్న సహనం, కుటుంబం పట్ల ప్రేమ, కష్టపడే తత్వం ఈ 4 రోజుల్లో మీకు బలంగా నిలుస్తుంది. ఈ 4 రోజులు ముగిసే సమయానికి మీరు ఒక కొత్త స్పష్టతను పొందే అవకాశం ఉంది. ఆర్థికంగా కొన్ని ఒత్తిడులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే మార్గాలు కూడా కనిపిస్తాయి. మీరు భయపడినంత పెద్ద సమస్యలు రావు, కానీ జాగ్రత్తలు తీసుకోకపోతే చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. అందువల్ల ప్రశాంతంగా ఆలోచించండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీ శ్రమపై నమ్మకం ఉంచండి. జూన్ 1, 2, 3, 4 తేదీలు కర్కాటక రాశి వారికి జీవితంలో కొన్ని నిజాలను నేర్పించే, భవిష్యత్తుకు బలమైన పునాది వేసే రోజులుగా నిలిచే అవకాశం కనిపిస్తుంది. కర్కాటక రాశి వారు ఈ 4 రోజుల జాతకం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి రోజువారీ రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోవద్దు. సర్వే జన సుఖినో భవంతు.